వాళ్ళ గురించి ఇప్పటికే 2 సార్లు మాట్లాడినా, మూడోసారి మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే మతి లేకుండా మాట్లాడుతున్నారు. అంటే నిప్పులేందే పొగరాదంటారు కదా, మీ మీద ఎందుకు వచ్చింది అట్లా? గతంలో ఒక పెద్దల సభ పోయిన ఆయన గట్టిగా మాట్లాడిండు. ఓకే. ఒక 10 ఏళ్ళు విప్పుగా ఉండి అధికారం చెలాయించిన ఆమె గట్టిగా మాట్లాడుతుంది. నేనేమంటే మీ విమర్శ 10 మంది స్వాగతించాలి. ఈ రోజు వరకు కూడా మీ సిగ్నల్ స్టూడియో ద్వారా నేను సవాల్ విసురుతున్నా. వాళ్ళు చేసిన ఆరోపణలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా. దాంట్లో పై సంబంధం మీరు ఇప్పుడు నిరూపించగలిగితే నేను రేపు నా రాజీనామాకు సిద్ధము. ఒక్క సెంటు భూమి అయినా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక్క సెంటు భూమి అయినా నా పేరు మీద కానీ, నా బినామీల పేరు మీద కానీ, నా బంధువుల కొన్నట్టు మీరు చూయిస్తే, మా వ్యక్తిగత సలహాదారు మా బంధువు 2 ఎకరాలు కొని 2 ఎకరాలు అమ్మిండు ఆలేరు సంబంధించి. అది మా కమ్యూనిటీ వాళ్ళది కొని అమ్ముకున్నాడు. 18 ఏళ్ళ కింద వాళ్ళు కొన్నారు. 2 ఎకరాలు కొనమ్మితే ఇగో ఐలే బినామీ కొన్నామని చెప్పారు. అంటే వాళ్ళు మతి కోల్పోయి, అధికారం కోల్పోయి పిచ్చికి మాట్లాడుతున్నారు. ఇప్పటికి నేను మీ స్టూడియో ద్వారా సవాల్ విసురుతున్నా. నేను ఎక్కడన్నా ఒక్క గుంట భూమి తప్పు చేసి ఉంటే స్వామివారి దగ్గర రండి, నేను రాజీనామా చేయడానికి సిద్ధము. మీరేం రాజీనామా చేయకూరి. మీ ప్రజలు మిమ్మల్ని బొంద పెట్టేసిరు, ప్రజలు మిమ్మల్ని నిండా కూర్చోబెట్టిరు, మిమ్మల్ని నేను రాజీనామా చేయమంటారు. కానీ మీకు ఇప్పటికీ దమ్ము ధైర్యం ఉంటే నా మీద ఒక్క గుంట కూడా ఎలిగేషన్ నిరూపించగలిగితే నేను రాజీనామా సిద్ధం. చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాను. 100% నేను చేయగదా. నేను అధికారం లేనప్పుడే తప్పులు చేయలేదు ఉపేందర్. 100 ఎకరాలు కొన్న 100 ఎకరాలు అమ్మినా. వాళ్ళ ప్రభుత్వంలో నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన. ఇంక ఇప్పుడైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, ఇప్పుడు ప్రజాసేవ చేస్తున్నా, ప్రజల కోసమే నా జీవితం అంకితం చేస్తున్నా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు. అప్పుడే నేను తప్పు చేయను, ఇప్పుడు నేను తప్పు చేస్తే అవసరం ఏముంది? నాకు అవసరం లేదు కదా. అట్లా ఏమైనా చేసి ఉంటే నిరూపించమని అడుగుతున్నా. ఉన్న పలంగా తక్షణమే మళ్ళీ ఎన్నికలు వస్తే అంతే మెజార్టీతో లేదా పైచిలకు మెజార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఓడిపోయి ఇంట్లో కూర్చుంటారు? ప్రజలు ఎట్లా ఆశీర్వదిస్తే ఎట్లా ప్రజలు నిర్ణయించాలి, నేను కాదు. నేను ప్రజలకు సాటిస్ఫైస్గా పనిచేస్తున్నా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నా, ఇక్కడ అభివృద్ధి గత ప్రభుత్వాల కంటే ఎక్కువ అభివృద్ధి చేయగలుగుతున్నా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. అదే నా జీవిత లక్ష్యము. దాని తర్వాత ప్రజలు ఎట్లా తీర్పిస్తే దాన్ని శిక్ష వహిస్తా. సార్వత్రిక ఎన్నికల్లో పోయినప్పుడు మీరు నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు వ్యక్తిగతంగా ఇంకేమైనా ఉన్నాయా, ఇంకా చేయాల్సిందంటూ నోటీస్లో మీకంటూ ఒక లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా నియోజకవర్గ పరంగా? అంటే ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేయడం, ఆలేరుకు తగిన నిధులు తేవడం, ఆలేరులో ఎక్కువ యువతకు ఉపాధి కల్పించడం, ఆలేరులో తాగునీరుకు సాగునీరుకి ఇబ్బంది లేకుండా నా మార్కు ఒకటి పడాలి. ప్రతి చెరువు నింపిండు, బీర్లైలే కాదు నీళ్ళే లేని ప్రజలే అంటున్నారు. గౌరవ కలెక్టర్ గారు మొన్న సభలలో మాట్లాడిండు, ప్రజలన్న మాట అయినాడు. కాబట్టి ప్రజలకు చేరువ ఉండాలి. తర్వాత ఎలక్షన్లు వస్తే ప్రజలు ఎట్లా తీర్పిస్తే ఎవరు ఎట్లా ఉంటే అట్లా మా పార్టీ ఎట్లా వాడుకుంటే అట్లా పనిచేస్తాం. ఏందన్నా ఒక రాజకీయ నాయకుడికి మీ నోట మీ మాటగా ఒక రాజకీయ నాయకుడు ఉండాల్సింది ఏంది, ఉండకూడదు ఏంది మీకు తెలిసినంతవరకు? రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం, పేద ప్రజల కోసం వాడాలి. ఏదో అవకాశం వచ్చింది కదా అని చెప్పి అందలం ఎక్కి ఏదో హైదరాబాద్లో ఉంటా, లేకపోతే ఐఫై లైఫ్ మెయింటైన్ చేస్తా అంటే అది అంతవరకే ఉంటుంది. ప్రజలు గమనిస్తుంటారు. అందుకే రాజకీయ నాయకుడిగా నేను మా తోటి రాజకీయ నాయకులకు కూడా మనకు ప్రజలు దేనికోసం అవకాశం ఇచ్చిర్రు, ఇక్కడ ప్రజాపాలన నిర్వహించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ సమస్యలు వినాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. ఇక్కడ రైతులకున్న సమస్య ఏంది, ఈ ప్రాంత ప్రజలకున్న సమస్యలు ఏంది, వాటిని ప్రభుత్వం దృష్టి తీసుకొని ప్రభుత్వం దృష్టి వీలైనంత వరకు కూడా 100% చేయాలంటే ఎవరు కూడా చేయలేరు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, రాష్ట్రం ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ కడుపు కట్టుకొని పనిచేస్తున్నాం. అంటే నేనేమంటుంటా అంటే నా ఆలేరు ప్రజలు నన్ను నమ్మి, నన్ను ఒక బిడ్డగా విశ్వసించి మా బిడ్డ వస్తే అభివృద్ధి అవుతుందని వాళ్ళకి అండగా ఉంటాను ఏదైతే నమ్మిరో ఆ నమ్మకం కోసం 24 గంటలు వాళ్ళు పనిచేయడానికి నేను ముందు. గత ప్రభుత్వంలో 3 నెలలు మంత్రివర్గ విస్తరణ చేయకపోతేనే కేసీఆర్కు ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తలేడు, ప్రజల పట్ల విశ్వాసం లేదు అని అన్నారు. ఇప్పుడు 1.5 కాలం అవుతుంది. ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మంత్రివర్గం చేస్తలేదు? ఎందుకు బీసీలకు కానీ ఇతర వర్గాలకు న్యాయం చేస్తలేదు అంటే ఏం చెప్తారు? బీసీలకు న్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి నల్గొండలో చూడండి 12 సీట్లు. 12 సీట్లకు నాకు బీసీ బిడ్డకి ఇచ్చిన అవకాశం. ఎంతమంది బీసీలకు ఇచ్చారు, ఎంతమంది రెడ్లు ఉన్నారో నేను లిస్ట్ చెప్పాలన్నా? అంటే నా వరకు నేను చెప్తున్నా ఉపేందర్, ఇచ్చడం కాకుండా ఒక క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చింది నాకు.
అంటే బీసీలకు పెద్దపీట వేసి అంటే బిర్లా అనే వ్యక్తికి విప్ ఇవ్వడం గొప్ప విషయం అని మీరు అంటే, లేదు మినిస్టర్ ఇచ్చి ఆయన గౌరవించుకోవాలని మీ వ్యక్తిగత అభిమానులు అంటారు. దీనికి మీరేం చెప్తారు మరి? అంటే అందరికీ ఒక కోరిక ఉంటుంది, మావాడు ఇంకా పైకి పోతే బాగుంటుంది అంటే, కానీ నేను ఉన్న పొజిషన్ అయితే విప్ పొజిషన్ అంటే మీరు క్యాబినెట్ సాటిస్ఫైడ్గా ఉన్నారా? 100% సాటిస్ఫైడ్గా ఉన్నారా? నేను ఏమంటున్నా ఉపేందర్, పని చేయడానికి మంత్రినో ముఖ్యమంత్రినో లేకపోతే ఆ ఎమ్మెల్యే కావాల్సిన అవసరం, మానవత్వం ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఒక ఎమ్మెల్యేగా నేను ఎంతవరకు పని చేయగలుగుతున్నానని తెలిసి నా ఆత్మ విమర్శ నేను చేసుకోవాలి. అంతే తప్ప కానీ ఇంకా మంత్రి అయితే ఎక్కువ చేస్తా. నాకు మంత్రులంతా మన మనుషులే కదా. ఏ మంత్రితో అయినా తమ్ముడు ఏం కావాలని అడుగుతారు. ముఖ్యమంత్రి పక్క కూర్చోబెట్టుకొని తమ్ముడు నీకు ఏం కావాలని అడుగుతాడు. ఇక అంతకంటే కావాల్సిందేముంది? అంటే గిరిజనులకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు, దళితులను కల్పించలేరు. ఎందుకు లేరు? ఉన్నారు కదా, దామోదర నరసింహ అర్జునుడేనా, సీతక్క గిరిజనేనా, మన రామచంద్ర నాయకు ఎస్టీనా. ఓకే, ఎందుకు ఇవ్వలేదు ఉపేందర్? అందరికి సామాజిక న్యాయం చేసి ఇంకా కూడా త్వరలో మంత్రివర్గంలో సామాజిక న్యాయం జరుగుతుంది. అంతెందుకు, సామాజిక న్యాయం గురించి చెప్తే భారతదేశంలో మొట్టమొదటిగా కులగణన చేసి బీసీలకు 42% ఏది విద్య ఉపాధి అన్ని రంగాల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి చట్టసభలో చట్టం చేసి రేపు కులగణన జనగణనలో కులగణన చేర్చాలని చెప్పి 2 బిల్లులను చట్టంలో పాస్ చేసి గవర్నర్కి పంపితే గవర్నర్ కూడా ఆమోదం తెలిపి రాష్ట్రపతి పంపిండు. అంటే ఇది బీసీలకు న్యాయం జరిగినట్టే కదా. ఓకే, అవునా కదా? మేము చెప్తున్నాం, రేపు స్థానిక సంస్థలో 42% బీసీలకు మేము రిజర్వేషన్ అవకాశం కల్పిస్తాం. ఒకవేళ సుప్రీంకోర్టు కానీ లేకపోతే అక్కడ కేంద్రంలో ఒప్పుకోకపోతే మా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేస్తాం మేము. మా గౌరవ ముఖ్యమంత్రి మాకు ఆదేశాలు అసెంబ్లీలోనే చెప్పిండు 100% స్థానిక సంస్థలు ఇస్తాం. కాకపోతే ఏంటంటే విద్య ఉపాధిగా రాజకీయంగా రావాలంటే చట్టసభలో ఆమోదం పొందాలి. దాన్ని మా అసెంబ్లీలో పాస్ చేసినాం. గవర్నర్ కూడా ఆమోదం తెలిపిండు. రేపు రాష్ట్రపతి గారు అదేవిధంగా కేంద్రం ఒప్పుకుంటే అవుతుంది. దాంట్లో కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే కేంద్రాన్ని చేస్తున్నందుకు కేంద్రాన్ని కూడా మేము స్వాగతించి మోడీ గారికి కూడా ధన్యవాదాలు చెప్పినాం. బీసీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందనేది ఇక్కడే రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది కదా. 100%. ఏం చెప్పదలుచుకున్నారు మీరు బీసీ సంఘానికి, బీసీ సమాజానికి కావచ్చు? మాది దొరల పాలన కాదు, ఫామ్ హౌస్ పాలన కాదు ఉపేందర్, ప్రజాపాలన. మా గౌరవ ముఖ్యమంత్రి ఓసీ బిడ్ అయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% డిక్లేర్ చేసినట్టే మా బీసీల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మాకు విద్య వైద్య ఉపాధి రాజకీయంగా ఒక అవకాశం 42% కల్పించడం అంతకన్నా ఎక్కువేం కావాలి? బీసీలందరం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి అండ ఉండాల్సిన అవసరం వచ్చింది. గత 10 ఏళ్ళు ఉన్నటువంటి టీఆర్ఎస్ కానీ కేంద్రంలో 11 సంవత్సరాలు ఉన్నటువంటి బీజేపీ కానీ బీసీల గురించి ఆలోచన చేయలే. ఆయన బీసీ మోడీ ప్రధాని అని చెప్పుకుంటున్నారు కానీ బీసీలకు ఏ రకంగా న్యాయం చేయలే. ఇప్పుడు అంటున్నాడు సరే జనగణనలో కులగణన పెడతాం, ద్వారా స్వాగతిస్తున్నాం. తొందర చేయండి, తొందర చేసి ఏ కులం దామాష ప్రకారం ఆ కులాలకు ఉపాధి పరంగా విద్యాపరంగా రాజకీయ పరంగా అవకాశం కల్పిమంటున్నాం. దానికి రోడ్ మోడల్గా మా తెలంగాణ నిలబడదు కదా. భారతదేశంలో రోడ్ మోడల్గా కులగణన చేసినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం అయింది కదా. ఇది ఆదర్శంగా తీసుకొని ఇలా భారతదేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో జనగణనలో కులగణన చేస్తానని మాటిచ్చారు కాబట్టి మా రాష్ట్రం నిజంగా కూడా దేశానికి రోడ్ మోడల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీకోసం జనాలు చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలే. ఒక అధికారిక విప్పుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మీ నియోజకవర్గ ప్రజలకు మా ఛానల్ తరఫున మంచి సందేశం ఇవ్వాలంటే ఏం చెప్తారు మీ నాయకులకు? ఆలేరును అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ముందు తీసుకుపోతా. గౌరవ ముఖ్యమంత్రి గారితో గౌరవ మంత్రులతోటి ఇప్పటికే 10 ఏళ్ళు ఆలేరు వెనుకబడిపోయింది. ఈ వెనుకబడిన ఆలేరును ముందు తీసుకుపోవడం కోసం అన్ని విధాల ప్రాజెక్టుల విషయంలో కానీ లేకపోతే మౌలిక సదుపాయాల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో అన్నీ ఇప్పటికే సక్సెస్ఫుల్గా చేయగలుగుతాను. ఇంకా కూడా సక్సెస్ చేసి నా జీవిత లక్ష్యం గంధమల్ల ప్రాజెక్టు కట్టి తీరాలనే నా ఏకైక లక్ష్యం. గంధమల్ల కడితే ఇక్కడ వ్యవసాయ రైతాంగం అంతా పండగ చేసుకుంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఎలా కడిగినట్టుగా మళ్ళీ 3 సంవత్సరాలకు ఎలక్షన్ పోయేటప్పటికి సిగ్నేచర్ స్టూడియో గంధమల్ల ప్రాజెక్టు మీద తప్పకుండా ఇంటర్వ్యూ ఇస్తా. ఆల్రెడీ ప్రజలకు నేను నాయకుడు కాదు సేవకుడిగా పనిచేయడంతో లక్ష్యంతో వచ్చిన అదే సేవ చేస్తా అని చెప్పి మాట. దేనికైనా దర్యాప్తు సంస్థలని దర్యాప్తు చేస్తుంటే ప్రభుత్వం దాంట్లో భాగంగా దర్యాప్తు చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో కూడా మొన్న రిపోర్ట్స్ వచ్చినాయి. ఎన్డీటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఒక్కొక్కటిగా తప్పులు చేసినప్పుడు ఎప్పుడైనా అనుభవించక తప్పదు కాబట్టి ఫస్ట్ ప్రజాక్షేత్రంలో తప్పును శిక్షించే వాళ్ళు ఇంట్లో కూర్చోబరు, అదే పెద్ద తప్పు. చట్టపరంగా తన పని తాను చేసుకుంటాం. అన్న, మీ విషయంలో రాజకీయాలు పక్కన పెడితే ఒక మానవ సేవ దృక్పథం కలిగిన వ్యక్తిగా నిజంగా మీ మనసు మీద గుండెల మీద చేసుకొని చెప్పండి. నేను అనుకున్నంతగా నాకు చేయాలని ఉన్నా కూడా ప్రభుత్వం సహకరిస్తలేదు కాబట్టి నేను ఆలేరుకి అభివృద్ధి చేస్తలేనని అయితే మీరు రోజు మదన పడుతున్నారా లేదా? దీనికి సూటిగా సమాధానం. అంటే మీ విషయంలో రాజకీయాలు చేయదలుచుకోలేదు, ఎందుకంటే మీరు మీ క్యారెక్టర్ వేరు. కొంత సోషల్ యాక్టివిటీస్ తగ్గినప్పటికీ అంటే నా వ్యక్తిగతంగా నా ఫౌండేషన్ విషయంలో కొంత సోషల్ యాక్టివిటీస్ తగ్గిన మాట వాస్తవం.
కానీ ప్రభుత్వ పరంగా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రాజెక్టులే కావచ్చు, చెక్ డ్యామ్లే కావచ్చు, రోడ్ల విషయమే కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలే కావచ్చు, అవి సమృద్ధిగా అందించగలుగుతున్నా. నా ఫౌండేషన్ కార్యక్రమాలు రేపు 6 తారీఖు జూన్ 6 తారీఖు నుంచి నా బర్త్డే ఉంది. మళ్ళీ వేగవంతం చేసి ప్రజల చేరువ. ఇప్పటికీ ఎవరైనా పేదింటి పెళ్ళి అయితే కూడా ఇవాళనే 5 కుటుంబాలకు సాయం చేసిన. అవును, నేను కల్లారా మా మిస్సెస్ చైర్పర్సన్, అవును, నేను ఎమ్మెల్యే కాబట్టి ఆమెను చైర్పర్సన్ చేసిన. రోజు కనీసం 10-15 కుటుంబాలకు ఆర్థికంగా పేదింటి అమ్మాయి పెళ్లికి 5,000 రూపాయలు. ఇందాక ఒక విచిత్రంగా సంఘటన నేను గమనించినాను. ఒక వ్యక్తి కార్డు పట్టుకొని మీ దగ్గరికి వచ్చిండు. అయ్యా నా పెళ్ళి ఉందంటే పైకి వెళ్ళు అమ్మనగాలు ఇస్తారు, ఆర్థికంగా సాయం చేస్తారు. ఈ రోజు వెళ్ళాక నేను చెప్పింది 5వ సాయం. అది ఓకే, 5వ సాయం. ఆడపిల్ల పెళ్ళి అంటే ఖచ్చితంగా 5,000 మా ఇంటి నుంచి పోవాల్సిందే. అంటే వాళ్ళు వచ్చి మనకు కార్డు ఇచ్చి మా ఆడపిల్ల అంటే తప్పకుండా 5,000 పంపించాల్సిందే. ఇంకెవరైనా బీదోళ్ళు అంటే 100 కిలోల బియ్యం, ఒక క్వింటాల్ బియ్యం 5,000 రూపాయలు నేను పంపిస్తాను. మొదటి నుంచి 2018 నుంచి నాకు ఆన్వ అవుతుంది. పేదలు ఎవరైనా చనిపోయినా వాళ్ళ 10th డేకు రైస్ పంపించేది. అది కొన్ని అనివార్య కారణం వల్ల కొంత బంద్ అయింది. రేపు జూన్ 6 తారీఖు నుంచి మా బీర్ల ఫౌండేషన్ రైస్ కూడా పంపిణీ చేస్తున్నాం. అంటే విచిత్రంగా ఉందన్న, రాజకీయ నాయకులు అంటే సామాన్యంగా గెలవక ముందు ప్రజల్లో ఉంటారు, గెలిచిన తర్వాత హైదరాబాద్లో విల్లాల్లో ఉంటారు, పెద్ద పెద్ద కార్లలో బంగ్లాలలో తిరుగుతారు అంటున్నారు. మీరేమో పొద్దున్న లేస్తే ఆలేరులో ఉంటారు, లేదంటే ఎవరు వచ్చినా కూడా ఆర్థిక సాయం చేస్తున్నారు. అరే మంచిగా సంపాదించుకోవచ్చు కదా అని ఎప్పుడు లేదా? ఉపేందర్, ఒకటి ఆలోచించి ప్రజలు అవకాశం ఇచ్చారు, ఓకే, దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోక, ప్రజలకు సేవ చేయక, బంగ్లాలకే, విల్లాలకే, కార్లకే, హైదరాబాద్కే పరిమితం అయితే 5 ఏళ్ళే కదా నీ పరిధి. ప్రజల గుండెలుండి ప్రజల అవసరాలు తీర్చి ప్రజల బాధలు తెలుసుకుంటే ఇంకో 5 ఏళ్ళు ఉంటాం. లేదు గెలిచిన గడ్డ మీద పడతా హైదరాబాద్ అంటే ఈ 5 ఏళ్ళే కదా. నా లక్ష్యం అది కాదు. నా జీవితాంతం నా ఊపిరినంత వరకు ఆలయ ప్రజలకు సేవ చేయాలి, పేద ప్రజలకు అండగా ఉండాలి, నాకు తోచినంత సాయం చేయాలి, ప్రభుత్వం నుంచి నిధులు తేవాలి, ఈ ప్రాంత రైతాంగానికి అండగా ఉండాలి. ఈసారి నింపిన చెరువులు ఇంకేమైనా మిగిలిపోయినవి ఉంటే వాటి కూడా వచ్చే సంవత్సరం అన్ని చెరువులు నింపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. ఎందుకంటే నెత్తి మీద గోదావరి పెట్టుకొని నేను చెరువులు నింపకపోతే జన్మ ధన్యమైంది. నేను రాజకీయాలకు వచ్చిందే ఇక్కడ గంధమల్ల కట్టాలని, రాజకీయాలకు వచ్చిందే రైతులను కాపాడని. ఒక రైతు బిడ్డగా 33 చెప్పగలుగుతారా 33 సంవత్సరాలు పాల సంఘం చైర్మన్గా, 2 దఫాలుగా నీటి సంఘం చైర్మన్గా రైతులకు చేరువ ఉన్నాం కాబట్టి రైతు బాధ తెలుసు. నేను ఒక వ్యవసాయ కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతారా? ఎమ్మెల్యే దిగిపోయిన నాటికి ఆ గంధమల్ల కట్టి తీరుతా, ప్రజలకు నీళ్ళు అందించి తీరుతారు. శాంక్షన్ చేసినా, ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నా. ఈ వచ్చే నెలలో ఖచ్చితంగా ఫౌండేషన్ వేపిస్తా ముఖ్యమంత్రి తోటి. ఓకే, 3 ఏళ్ళలో దాన్ని పూర్తి చేస్తా 100%. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? నాకు ఆ నమ్మకం ఉంది. పని చేసేవానికి పని చేస్తామని చేయమని తెలుసు కదా ఉపేందర్. పని చేసేవానికి చేస్తామని చేయమని తెలుసు. 3 ఏళ్ల తర్వాత మేము మిమ్మల్ని ఆన్ రికార్డ్ చెప్తున్నారు. 100% నిన్నే తీసుకొస్తా గంధమల్ల చెరువు కట్ట మీద నీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ తీసుకుంటా. నువ్వు ఇప్పటికే అంతే ఉపేందర్. నేను గెలిచిన 10 రోజుల 2 నెలలనే గంధమల్లి నింపగలిగిన. గత ప్రభుత్వంలో కట్టిందే కదా కొండపోచమ్మ, మల్లన్న సాగర్. మరి వాళ్ళు ఇప్పి గంధమల్లి నింపాలి కదా, ఎందుకు నింపలే? గంధమల్లకైతే వాళ్ళు నీళ్ళు నింపాలి. గంధమల్లి నింపడం వల్ల ఇవాళ 10 మండలాలు సస్యామలమైనవి. ఎందుకు ఇవ్వలేకపోయారు? వాళ్ళు పని చేయదలుచుకోలే. వాళ్ళకి ఏమున్నా కార్లు, లగ్జరీ, బంగ్లాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతే తప్ప ప్రజల బావుల పట్ల ఏమనుకుంటుంటే వాళ్ళు స్వతహాగా ప్రజల నుంచి వచ్చి గెలిచిన కాదు ఉపేందర్. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ సెంటిమెంట్ మీద ఫస్ట్ గెలిచారు. రెండోసారి కేసీఆర్ బొమ్మ చూసి, కేసీఆర్ ముఖం చూసేసి తప్ప వాళ్ళు స్వతహా కాదుగా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఓసీ మీద ఒక బీసీ బిడ్డ బీర్లైలే 50,000 మెజార్టీ గెలిచినంటే ప్రజలకు ఎంత చేరువ ఉండి, ప్రజలకు ఎంత సేవకుడిగా ఉండి, ప్రజల మనసు దోచుకున్నా కాబట్టి నాకు ఆ రకంగా మెజార్టీ ఇచ్చి గెలిచాను. గత 50 సంవత్సరాల నుంచి ఆలేరు కాన్షియస్ పుట్టినప్పటి నుంచి కూడా ఎవరికి 50,000 మెజార్టీ రాలే. అంటే నేను కాబట్టి సేవ చేసే కాబట్టి అతను మమేకమైన కాబట్టి, అరే మా బిడ్డ వస్తే ఖచ్చితంగా పనులు చేస్తాడు, మా బిడ్డ వస్తే మాకు అందుబాటులో ఉంటాడని నమ్మకంతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం గెలిచినప్పటికంటే గెలవక ముందుకున్న స్పిరిట్ గెలిచినాక ఎక్కువ ఇంకా ప్రజలలో పోవాలనే తపన ఉంది. ఎందుకంటే ఒక నమ్మకం, విశ్వాసంతో ఓట్లేసారు. ఏందన్నా మీ స్పెషాలిటీ? ఆపద అని చెప్పి వచ్చిన వ్యక్తులందరికీ మీ జేబులో 100 రూపాయలు ఉంటే 70 వాళ్ళకి ఇచ్చి 30 మీరు పెట్టుకొని సంతోషిస్తారట. ఏంది అంటే మీకున్న స్పెషాలిటీ ఏంది? ఎందుకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు? ఎట్లా సమకూర్చుకుంటున్నారు అని అంటే నేను ఒకటి సామెత చెప్తాను, మీరు ఏమనుకోరంటే, ఓకే, ఒక బావి ఉంటుంది, బావికి మోటార్ వేస్తాం, 10 గజాలు బావి ఉంది అనుకున్నాం, రోజు 7 గజాలు నీళ్ళు ఎక్కుతాయి, ఓకే, 7 మీటర్లు ఎక్కుతాయి. నువ్వు మోటార్ పెడితే మళ్ళీ 7 మీటర్లు లోతుకి వెళ్ళిపోతాయి. అంటే పొలం పారుతుంది, ఒక 10 ఎకరాలు పారుతుంది, నీళ్ళు అయిపోతాయి. మళ్ళీ తెల్లారో మళ్ళీ 7 గజాలు ఎక్కుతాయి.
అంటే మళ్ళీ 10 ఎకరాలకు పారే నీళ్లు సమృద్ధికి వస్తాయి. అవును. మన తన రూపాయి ప్రజలకు పంచితే ఆ దేవుడే రూపాయి మనకు కల్పిస్తాడు. ఉమ్. ఆ రూపాయి నాకే ఉండాలని నువ్వు అట్నే పెట్టుకున్నావు అనుకో, ఆ రూపాయి రేపు ఆ రూపాయి లెక్కన ఉంటుంది. ఉమ్. నువ్వు 7 మీటర్ల లెక్క బాయిని 10 రోజులు పడవ పెట్టు, మోటార్ ఆన్ చేయకు, అదే 7 గజాలు తప్ప 10 ఏళ్ళు 7 ఏళ్ళు పెరగాలి కదా. 7 వాళ్ళు 70 గజాలు పెరగాలి, కానీ 7 గజాలు ఉంటాయి. అంటే విషయం ఏంటంటే ఆర్థిక వనరులు ఎట్లా సమకూర్చుకుంటున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాయి, నేను నీకు సాయం ఎవరిని మోసం చేస్తున్నాడు, ఎంతగా లాబింగ్ చేస్తున్నాడు, లేదంటే ఎంతగా అక్రమాలు చేస్తున్నాడు, ఇదేమన్నా ఒక ప్రశ్నాత్మకం. అంటే వ్యక్తిగత వ్యాపారాలేనా ఇంకేమన్నా ఉందా? మీరు మోసాలు చేస్తున్నైతే, ఎవరినో ఇబ్బంది పెట్టినైతే, నన్ను ఎమ్మెల్యేగా గెలిపారు, ఒక సర్పంచ్ స్థాయి నుంచి వచ్చినోని, మండల పార్టీ స్థాయి నుంచి వచ్చి జెడ్పీటీసీగా ఎంపీటీసీగా స్థాయికి వచ్చినోని. కాకపోతే పరిస్థితులు అనుకూలించినాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాం, 4 రూపాయలు కూడా కట్టినాం. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఏదైనా రియల్ ఎస్టేట్ నడిస్తే ₹1 ఇస్తే దాని నుంచి ఆటన వాళ్ళకు వాళ్ళు సాయం చేసేది. ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడైతే దిగిపోయే ముందు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండో అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయింది, రియల్ ఎస్టేట్ కూడా నడుస్తలేదు. ఓకే. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్ నడుస్తుంటారు, కానీ 2021 నుంచే రియల్ ఎస్టేట్ అంతా కొలాప్స్ అయిపోయింది. కానీ వాళ్ళు ఇప్పుడు కొలాప్స్ అయిందని మీ రియల్టర్లే కొంతమంది 2021, 22, 23 మీరు గణాంకాలు తీయండి. ఓకే. 2022, 23లో రియల్ ఎస్టేట్ మొత్తం కొలాప్స్ అయింది. 2023 డిసెంబర్లో కదా మా ప్రభుత్వం ఏర్పడ్డది. ఓకే. మరి 22, 23 ఒకసారి గణాంకాలు తీయండి, అప్పటికే డమాల్ అయిపోయింది.